నమస్కారం సిటింగ్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు స్థానిక బిట్స్ కళాశాలలో జరిగిన యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీఓ లక్ష్మీ నరసింహం నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తగదు కల్తీ అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి డిమాండ్ 10వ తరగతి ఫలితాలలో ప్రతిభ కనపరిచిన పొట్టి శ్రీరాముల పాఠశాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలను అందించిన వార్డు కౌన్సిలర్ అనుష విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్ష కావలి రూరల్ మండలం చెన్నైపాలెం వద్ద కారు బోల్తా 5గురికి తీవ్ర గాయాలు బిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టీఓ లక్ష్మీ నరసింహ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎన్సీసీ విద్యార్థులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని మొదటిసారిగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం పాటిస్తున్నాము దీనికి ముందు మన ప్రధానమంత్రి మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క యోగా యొక్క ప్రాధాన్యతను వివరించి దాన్ని ఈ యొక్క యోగా యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను ప్రపంచ సమాజానికి తెలియజేయడానికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి ద్వారా ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవంగా పాటించడం జరుగుతూ ఉంది మనకి ప్రపంచానికి కొత్త అయితే ఉండొచ్చు కానీ భారతీయ సమాజానికి యోగా ఇంతకు పూర్వమే బాగా అనుసరిస్తూ ఉన్నారు కానీ ఈ నవ సమాజంలో నవజీవన రీతుల్లో టెక్నాలజీ అభివృద్ధిలో రాను రాను కనుమరుగైతూ తక్కువ మంది పాటిస్తూ ఉన్నారు అటువంటి దాన్ని మరలా పునరుజ్జీవనం చేసి తద్వారా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఈ యోగా యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఈ యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన తదుపరి మన యొక్క జీవన విధానంలో కానీ ఆరోగ్య విధానంలో కానీ చోటు చేసుకునే పరిణామాలను ఆస్వాదిస్తూ తద్వారా సమాజానికి మెరుగైన సేవలు చేస్తూ చేయడానికి మనకు శక్తినిచ్చే దానికోసంగా ఈ యోగా తోడ్పడుతుందని ఆశిస్తున్నాము యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను అందరికీ తెలియజేస్తూ సమాజంలో అందరూ దీనిలో భాగస్వాములై తమ తమ జీవన విధానాలను మరియు ఆరోగ్యాన్ని పెంపొందించుకొని ఉత్తమ సమాజ పౌరులుగా ఉండడం కోసం ఈ యొక్క యోగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క యోగాను పాటించడం జూన్ 21వ తారీఖున యోగాను పాటించడం జరుగుతుంది అలాగే ఇక రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆశిస్తున్నాను పట్టణంలోని 500 సెంటర్ సమీపంలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా మందిరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా నెల్లూరుకు చెందిన అపోలో హాస్పిటల్కు చెందిన వైద్యులు శిబిరంలో పాల్గొని రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆనంద నిలయం నిర్వాహకులు సిబ్బంది పాల్గొన్నారు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్స్ డాక్టర్స్ ఆధ్వర్యంలో కావిల్లో మెడికల్ క్యాంప్ ఉచితంగా జరుపుతున్నాము మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నాము ఈ క్యాంపులో ఇప్పటికీ 175 మంది ఓపీ అయింది మా అంచనా 300 దాకా అవద్దని కోరుతున్నాము తర్వాత ప్రతి నెల ఆఖరి సోమవారం రోజు చెన్నై అగర్వాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సత్యసాయి సేవా సమితి ద్వారా ఐ క్యాంపు కూడా జరుపుతున్నాము ఇప్పటికీ 24 క్యాంపులు జరిపాము ఈ క్యాంపులు మొత్తం ఇప్పటికీ 1400 మంది పైన ఆపరేషన్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్ని కావలి ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము జిల్లాలో నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఈ మేరకు స్థానిక నమస్కార్ హోటల్లో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ వస్తువులు జిల్లాలో ఇష్టానుసారంగా చలామణి అవుతున్నాయని అన్నారు అధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు నంబూరు శ్రీనివాసరెడ్డి సీనియర్ నాయకులు చలవాది సత్యనారాయణ రమణయ్య మహిళా మోర్చ నాయకులు పొన్నూరు మాధవి తదితరులు పాల్గొన్నారు నిత్యావసర వస్తువుల యొక్క ధరలు అదుపు చేయడంలో
అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సివిల్ సప్లైస్ అధికారులు మామూలుతో వాళ్ళ యొక్క బాధ్యతలు విస్మరించి ఎక్కడ కూడా అక్రమ నిల్వలపైన సరైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు. ఈరోజు నిత్యావసర వస్తువుల పంపిణీ జిల్లా వ్యాప్తంగా కూడా అస్తవ్యస్తంగా ఉంది. గతంలో ఫుడ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ ప్రతి నెల జరిగేవి. జిల్లా ఉన్నతాధికారులు ప్రస్తుతం ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. అందువల్ల ఈరోజు ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ అనేటువంటిది ఈరోజు అది పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. అక్రమ నిల్వలు ఎక్కడ చూసినా సరే పేరుకోకపోయినాయి. ఈరోజు నెల్లూరు జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో కూడా కల్తీ పదార్థాలు విపరీతంగా పెరిగిపోయినాయి. పాలు, టీ పొడి, కాఫీ, లేకపోతే నూనె, మాంసం, ఇట్లా ఒకటేంటి అన్నీ కూడా కల్తీమయంగా తయారైపోయింది. మున్సిపాలిటీ అధికారులు, కార్పొరేషన్ అధికారులు ఈ కల్తీని నిరోధించే అధికారం మాకు లేదని, అది ఫుడ్ ఇన్స్పెక్టరు ప్రత్యేక విభాగానికి చెందిందని ఎవరికి వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇవాళ ఎక్కడా కూడా ఈ కల్తీ పైన చర్యలు తీసుకున్నటువంటి ఒక పాపాన్ని పోలేదు. 10 మంది యొక్క ఆరోగ్య భద్రత ఇవాళ కేవలం ఒక నీటి మూటలుగా తయారైంది. ఎవరు పట్టించుకునేటువంటి ఒక నాదుడు లేడు. ఈ విషయాన్ని గత 6 నెలలుగా జిల్లా ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మేము విషయం తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా నిర్వాహకులు పలు యోగా ఆసనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇదైతే చేతి వేళ్ళు కాళ్ళ దగ్గరికి తీసుకొని కాళ్ళు పాదాల దగ్గరికి చేతి వేళ్ళు బెండ్ అయ్యింది. ఎంతవరకు చేయగలుగుతుంది. మళ్ళీ నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేది. మరొకసారి నిదానంగా శ్వాస తీసుకుంటూ తీసుకెళ్ళేది. తీసుకెళ్ళి ఎడమ చేయి స్ట్రైట్గా ఉండాలి. తల ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. మరొకసారి ఇంట్లోనే పరివర్తన తీసుకోవడం అట్లానే ఉండాలి. ఇప్పుడు ఎడమ పాదం బటర్ఫ్లై అన్నమాట. బటర్ఫ్లైలో పట్టణంలోని విష్ణాలయం వీధిలో ఉన్న రవి నర్సింగ్ హోమ్ ఆవరణంలో ఇటీవల మృతి చెందిన మెనిర్వా పాఠశాల అధినేత కృష్ణారెడ్డి సంతాప సభను నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాలను జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరికైనా ముందే రాసిపెట్టి ఉంటుంది. బట్ ఈ ఎంజాయ్ లైఫ్. See, whenever we meet, he says we have to enjoy life. That way he used to encourage in every way. He is a good organizer of children, family, society, everything. So all a very great man. 15 సంవత్సరాల దాదాపు పరిచయం కాదు. ముఖ్యంగా సారు ఎస్వీఎంసీలో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అండి. నేను 9th బ్యాచ్ స్టూడెంట్.
ప్రతిసారి వచ్చినప్పుడల్లా గుర్తు చేసేవారు. అది నాకు చాలా సంతోషం అనిపించేది. ఒకే స్కూల్ ఒకే కాలేజ్ చదువుకున్నాము, సార్ ఇక్కడ ఉన్నారని. తర్వాత 29 ఏప్రిల్ ఆయన ఆపరేషన్కి వెళ్తూ 27 నా దగ్గరకు వచ్చారు. ఇట్లా డాక్టర్ సాబ్ అనేవాళ్ళు. ఆయన ఇప్పుడు ఎవరిని సార్ అనుకుంటే సాబ్ అనేవారు అనమాట. ఇంకా అక్కడికి చెవుల్లో రింగుమంటూ ఉంటుంది. సాబ్ అని పిలుస్తున్నారేమో అనే మాట నాకు చెవుల్లో ఎప్పటికీ వినపడుతుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సో యాక్టివ్ అండ్ ఫిజికల్గా అంత ఫిట్గా ఉండే మనిషి ఇలా వస్తారని నేను అనుకోలేదు. సర్జరీ వాజ్ వెరీ గుడ్ అండ్ ఇట్ వాజ్ చాలా సక్సెస్ అయింది అది. ఈవెన్ నేను 10 days తర్వాత డాడీ నేను వచ్చేస్తాను హైదరాబాద్కి. ఇప్పుడు నేను సర్జరీ గురించి బాధపడ్డాగా, బట్ ఇట్ వాజ్ ఆల్ రైట్. అది కంప్లీట్ అయింది మంచిగా. నేను దాని గురించి అయితే అసలు వరీ లేదు. నేను కోపప్ అవ్వాలి, నేను స్ట్రెంత్ రావాలి ఇట్లా చెప్పారన్న. నేను ఇట్లా వెళ్ళిపోయాను, ఇంకా ఐసీ నుంచి బయటకు రాలేదని. నేను చూస్తూ ఉన్నాను కదా హాస్పిటల్లో మన వెళ్ళి ఇట్లా ఆయన ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది, ఎందుకు ఆయన ఇట్లా డల్గా ఉన్నారు అని చెప్తే తప్పించి సర్జరీ వాజ్ టేకెన్ కేర్ వెరీ ప్రాపర్లీ. బట్ ఆఫ్టర్ దట్ నో కేర్ వాజ్ టేకెన్. Greatest doctors, our Kavla specialist, is not only a veteran yet versatile with all virtues. Sincerity, discipline and punctuality, these are the words often we see in dictionary but not in reality, but you can find them in every page of his life. He is such a laudable and noble personality. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మొదటి, 2వ స్థానాలను సాధించిన పొట్టి శ్రీరాముల మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు ఆ వార్డు కౌన్సిలర్ శానం అనుష నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక తుఫాన్ నగర్లో ఉన్న ఆ పాఠశాల ఆవరణంలో బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందజేశారు. ప్రథమ బహుమతిగా 5,000, రెండో బహుమతిగా 3,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డు నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన స్కూల్లో ఇంత మంచి మార్కులతో పాస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మన స్కూల్కి చాలా మంచి పేరు తీసుకురావాలి. మీకు ప్రతి సంవత్సరం ఇట్లాగే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇస్తాము. అలాగే కాకుండా ఇంకా ఎన్నో బహుమతులు ఇస్తాము. మీరు బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలి. మనకు మంచి టీచర్లు ఉన్నారు, ఇంకా మంచి పిల్లలు చేస్తారు. ప్రైవేట్ స్కూల్స్ అసలు వేస్ట్, వాళ్ళు చెప్పేది అసలు ఏం లేదు. మన స్కూల్లో బాగా చదువు చెప్తున్నారు. మీరు చాలా క్రమశిక్షణగా ఉన్నారు. నాకు ఇక్కడికి వస్తే చాలా గర్వంగా ఉంది అసలు చెప్పాలంటే. మా పాపను కూడా 6th క్లాస్ నుంచి ఇక్కడే జాయిన్ చేస్తాను. పిల్లలకు కూడా చెప్తున్నాను, ఇక్కడ స్కూల్లో బాగా చెప్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, మీరు కూడా ఇక్కడ జాయిన్ అవ్వడానికి చాలా మంది చెప్తున్నాను. అట్లాగే నా వంతు సహాయం ఇంకా ఎవరైనా జాయిన్ చేసేదానికి కూడా నేను చూస్తాను. మా పాఠశాలలో 2 కారణాలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే, వారం రోజుల నుంచి బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఆ ముగింపు సమావేశం ఒకటే కారణం అయితే, రెండవది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు పాఠశాలలో విద్యార్థులందరి చేత యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చక్కగా యోగాని చేసి అందరూ బాగా ఆనందించారు. అలాగే ఇంకా మూడవది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఏమిటంటే, గత సంవత్సరం మార్చిలో జరిగిన పరీక్షల్లో మా పాఠశాల నుంచి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకి మా వార్డు కౌన్సిలర్ గారైన శానం అనుష గారు గతంలోనే ప్రకటించున్నారు. మొదటి విద్యార్థికి 5,000 రూపాయలు, రెండవ విద్యార్థికి 3,000 రూపాయలు తమ సొంత నిధుల నుంచి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మాకు 10th క్లాస్లో ప్రథమ స్థానం సాధించిన దుర్గా హరివర ప్రసాద్కి 5,000 రూపాయలు, అలాగే 2వ స్థానం సాధించిన షేక్ బురీనసా గారికి ఆ అమ్మాయికి కూడా 3,000 రూపాయలు వాళ్ళ సొంత నిధుల నుంచి ఈరోజు ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మా ఇచ్చేసిన మా కౌన్సిలర్ గారికి, అలాగే వాళ్ళ భర్త గారైన కృష్ణ గారికి, అలాగే విద్యా కమిటీ మెంబర్లందరినీ ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరి సలహాలతో మా పాఠశాల అభివృద్ధి కూడా పదంలో నడిపిస్తున్నాం. ఈ సంవత్సరం పాఠశాలలో కూడా అడ్మిషన్లు చాలా చక్కగా ఉన్నాయి. దాదాపు 76 మంది విద్యార్థులు ఇప్పటికే చేరడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఈ చుట్టుపక్కల విద్యార్థులందరూ మా పాఠశాలలో చేరితే మేము మా పాఠశాలలో మంచి అభివృద్ధి సాధిస్తాం. అలాగే విద్యార్థులకి మంచి క్రమశిక్షణతో, విలువలతో కూడిన విద్యను కూడా అందించడానికి మేము పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.
స్థానిక రెక్రా శ్రావణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో హాజరై యోగాసనాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్ కుమార్, రెక్రాస్ కార్యదర్శి రవిప్రకాష్, గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ తండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మ ఆదరణ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త దీపాల రాధాకృష్ణమూర్తి దంపతులను ఘనంగా సన్మానించారు. స్థానిక సబ్కోట్ వద్ద ఉన్న ఆయన నివాసం వద్ద పలువురు సాహితీ ప్రియులు, అభిమానులు హాజరై వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పందన సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు నందనవనం శ్రీహర్రావు, బామా సంస్థ సభ్యులు చెన్నా వెంకటరామయ్య, అమ్మ ఆదరణ సంస్థ అధ్యక్షులు మురళి, లోక్సత్తా నాయకులు మాల్కొండారెడ్డి, టీవీఎంఎన్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే అంటే తండ్రుల దినోత్సవం జరుపుకుంటున్నారు. కానీ ఈ సాంప్రదాయము మనకు వేదకాలం నుంచి ఉంది. తైత్తరీయ ఉపనిషత్తులో 10వ అనువాకంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని దాదాపు చాలా పూర్వకాలంలోనే మన భారతీయ సంస్కృతిలో ఈ విషయం మనకు చెప్పబడింది. అంటే తల్లి నీ దైవం, తండ్రి నీ దైవం, తర్వాత గురువు దైవం అని మనకు చెప్పబడింది. ఆ సాంప్రదాయంగా భారత్ ఈనాటి కుటుంబ జీవనం, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండదంటే అది భారతీయ మూలాల మీదే ఆధారపడింది. ఈనాడు ప్రపంచంలో అందరూ కూడా దీని విషయం గుర్తిస్తున్నారు. ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పుకున్నప్పుడు కూడా తల్లి తండ్రిని గురువు దైవంలాగా మనం భావించడం అనేది అనాదిగా మనకున్న ఆచారము. ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఈ యొక్క కావల్లో అగ్రగణ్యులైనటువంటి వారు ఒక తండ్రిగా కుటుంబాన్ని చక్కదిద్ది సమాజానికి కూడా ఒక తండ్రిగా సమాజానికి శుభం శ్రేయస్సు కోరుకుంటున్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీ దీపాల రాధాకృష్ణమూర్తి గారు. వారిని ఈరోజు ఆ దంపతుల్ని సన్మానించాలని, చిరు సత్కారం చేయాలని వారు భావించడం ఎంతో సముచితంగా ఉంది. ఈరోజు కావలిపట్నంలో తండ్రుల దినోత్సవం సందర్భంగా పుణ్యమూర్తులైన దీపాల రాధాకృష్ణమూర్తి గారు, వారు పూర్వీకులు కానీ వారు కానీ వారి కుటుంబం కానీ సమాజంలో విలువలతో విద్యాదాతగా, విద్యావేత్తగా సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో సమాజంలో ప్రశాంతమైన జీవనానికి, ఆరోగ్యవంతమైన సమాజం కోసం వారు నిరంతరం కావలిపట్నంలో ఎంతోమందిని ప్రభావితం చేస్తూ మరి సొసైటీలో పెద్ద మనిషిగా మరి కుటుంబాన్ని తీర్చిదిద్ది సమాజం కూడా అదేవిధంగా ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటున్న మహనీయులు కాబట్టి వారిని స్మరించుకోవడానికి వారి యొక్క ఈ దినోత్సవ సందర్భంగా చిరు సత్కారానికి ఇంతమంది పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి వారిని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి యొక్క ఆశీస్సుల కోసం ఇంతమంది రావడం శుభకార్యక్రమం ఇది. కాబట్టి విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఇలాంటి దంపతులను ఆదర్శంగా తీసుకొని సమాజంలో ముందు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా నాన్నగారు రచించిన హనుమ చరిత్ర పుస్తకాన్ని ఈ సందర్భంగా పంచడం జరిగింది. కావలి రూరల్ మండలం చెన్నైపాళెం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు: జొన్నవాడ కామాక్షి అమ్మవారి దర్శనం కోసం హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం కారులో బయలుదేరింది. చెన్నైపాళెం రోడ్డు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తులో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో క్షతగాతులను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. బాధితులలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.